ఈ రోజు మన టాపిక్ చూస్తే భారతీయులకు తెలియని వామాచార కుజ రహస్యాలు పార్ట్ 2. పార్ట్ 1 లో ఎంతవరకు జరిగింది, తర్వాత పార్ట్ 2 లో ఈ రోజు ఏమేమి డిస్కస్ చేయబోతున్నామని మన చూసే వీక్షకులకు అర్థమయ్యేలాగా ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడి తర్వాత మీరు స్టార్ట్ చేయండి. పార్ట్ 1 లో వచ్చేసి మనం ఈ యొక్క యోని పూజలు అండి, యోని పూజల్లో ఎలా చేస్తారని మనం చూసాం. యోని పూజలు అంటే ఒక సాధకుడు ముగ్గు వేసి ఒక కన్యని అంటే పెళ్లిగానటువంటి ఒక అమ్మాయిని ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి ఆ తొడ మీద ఎడం తొడ మీద కూర్చోబెట్టుకొని ఆమెను ఆ యోనికి పూలతో పూజలు చేసుకుంటూ ఆ యోనిని చుంబిస్తూ అంటే నాకుతూ చేస్తా ఉంటాడు. స్తన్నాలని ఒత్తుతూ అవన్నీ చేస్తా ఉంటూ 108 సార్లు మరి దేవి మంత్రాన్ని చదువుతూ ఆ యొక్క ఎవరినైతే కన్యను ఆ యోనిలో ఆ యోని పూజ చేస్తానికి ఉపయోగపడుతుందో ఆమెతో సంభోగం చేస్తా ఉంటాడు అన్నమాట. ఈ యోని పూజకి మరి ముఖ్యంగా చూడండి, పేజీ నెంబర్ ఆ బుక్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతాం. అఘోరాలు మర్మయోగులు అనే బుక్ లోంచి పేజీ నెంబర్ 82 అనమాట. ఆ యోని పూజకు అంట బైస్ట్ లో ఉన్నటువంటి స్త్రీ అంటే మెన్సెన్స్ అయినటువంటి స్త్రీ అంట అధిక అర్హురాలన్నమాట. యోని పూజ 108 రోజులు సాగుతుందండి. 108 రోజులు చేస్తారన్నమాట. అంటే 108 రోజులు ప్రతిరోజు కూడా ఒక కన్ని పిల్లని తీసుకొచ్చి ఆమె యోనికి పూజ చేస్తూ ఆమెతో సంభోగం చేస్తూ ఆమె యోని నాకుతూ, చూడండి గలీజ్గా ఎంత నీచంగా ఉంటదంటే, యోని పూజ చేయడానికంట 12 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీలు అర్హులు అనమాట. అర్థమైందా? అలాగే మరి మన సనాతన ధర్మంలో కాలక్రమాన్ని ఇది ఏంటంటే ఐదవ మతంలో శృంగారం అనేది మోక్షాన్ని చూపించే మార్గంగా మారిపోయింది అనమాట. అలాగే మనం ఏం నేర్చుకున్నాం అంటే పార్ట్ 1 లో గుద మైదనం అంటే వెనక నుంచి సెక్స్ చేయటం, అలాగే జంతువులతో మైదనం అంటే జంతువులతో సెక్స్ చేయటం, చివరికి స్త్రీ శవాలతో కూడా సంభోగం జరపటం అనమాట. అంటే చనిపోయినటువంటి స్త్రీలు ఉంటారు చూసారా, వాళ్ళ శవాలతో కూడా సంభోగం చేస్తారు, అంటే సెక్స్ చేస్తారన్నమాట. అలాంటి భయంకరమైనటువంటి పూజా విధానాలు వామాచార పూజల్లో ఉన్నాయన్నమాట. అలాగే అది వామాచార పూజల్లో యోని పూజలు. చక్ర పూజ అని మనం విన్నాం. చక్ర పూజలో కూడా ఒక వృత్తాకారం గీసి ఆ వృత్తాకార పూజలో ఒక కన్ని పిల్లని ఆ వృత్తాకారం ముగ్గులో కూర్చోబెట్టుకొని ఆమెకు కూడా పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఆమెతో కూడా ఆ యొక్క ఎవరైతే గురువు తాంత్రిక గురువు ఉన్నాడో అతను కూడా ఆమెను సెక్స్ చేస్తూ ఆ వృత్తాకారంలో ఉన్నటువంటి ఆమెతో సంభోగం చేస్తూ ఆమె యోని చుంబిస్తూ ఉంటాడు. అలాగే జంటలుగా తెల్లారిందాకా అందులో పాల్గొన్నటువంటి చక్ర పూజలో పాల్గొన్నటువంటి తాంత్రికులు అందరూ కూడా ఆడ మగ సెక్స్ చేస్తా ఉంటారు. వాళ్ళు గంజాయి తాగుతారని, మాంసం తింటారని, అలాగే మద్యం సేవిస్తారని మనం చూసామన్నమాట. అర్థమైందా బ్రదర్? ఇది మొదటి భాగంలో మనం చూసింది. మచ్చుకు మీకు కొన్ని విషయాలు చెప్పాము. మీరు ఆ వీడియో మొత్తం వింటే మీకు చాలా విషయాలు క్లారిటీగా మీకు కనపడతాయి. అయితే ఇప్పుడు ఈ రెండవ భాగంలో బుక్ కూడా ప్లే చేయండి బ్రదర్. బుక్ కూడా ప్లే చేస్తారా? సరే, ఇప్పుడు రెండవ భాగం పోయేకంటే ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను సార్. మనం చెప్పేటప్పుడు మతోన్మాదులు వచ్చి ఇది మీరు మాత్రం చెప్తున్నారు, ఇది మేము పాటించలేదు, ఇది సనాతన ధర్మం కాదని అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక సనాతన వాది మాట్లాడినటువంటి ఒక చిన్న వీడియో చేయండి. మనం అంటున్నారు కాదు, అది సనాతన ధర్మంలో అది తాంత్రికులు పాటించేది, మనం చెప్పటం కాదు. అది తాంత్రికులను అడిగితే వాళ్ళకి తెలిసిద్ది. మామూలు పూజలు చేసుకుని అడిగితే ఏం తెలిసిద్ది? మీ పెద్దోళ్ళు ఉన్నారుగా, అడగండి. మహారాష్ట్రలో చాలా ఫేమస్ యోని పూజ ఎందుకు చేస్తారు, అసలు పూజించడం ఎందుకు? యోని పూజ అంటే ఏంటమ్మా, ఇప్పుడు శివుడు అంటే లింగ స్వరూపం, అమ్మవారు యోని స్వరూపం. శివుడు అంటే లింగ స్వరూపం, అమ్మవారు యోని స్వరూపం. 10 మహావిద్యలు యోని స్వరూపాలే, అవునా? ఇప్పుడు శ్రీచక్రం అంటే మీరు ఏంటనుకుంటున్నారు? శివశక్తేక సంయుక్త అంటే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నదాన్ని బిందువు అంటారు. అది డెప్త్ గా ఆలోచిస్తే ఒక శివలింగం అనేది ఒక ఇదన్నమాట, ఒక పచ్చిబూతలాగా అనిపిస్తుంది. కానీ ఒక పచ్చిబూతలాగా అనిపిస్తుంది. చూడొచ్చు. యోని పూజ అనేది ఎందుకు అంటే అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి, అమ్మవారు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చి తృప్తి చెందుతుంది. యోని పూజ అనేది ఎందుకు అంటే అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి, అమ్మవారు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చి తృప్తి చెందుతుంది అన్న ఒక భావనతో అందరూ ప్రత్యక్షంగా యోని స్వరూపానికి పూజ చేయలేరు కాబట్టి శ్రీచక్రాన్ని ఆల్టర్నేట్ గా తీసుకొచ్చారు. ఈ వీడియో గురించి ఎవరో నాకు కానీ తెలియదు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి క్లిప్ అది. మీరు ఈ వీడియో గురించి కొద్దిగా మాట్లాడాలి సార్. చూడండి, సిస్టర్ గారు క్లారిటీగా చెబుతున్నారు. ఇంకా భయంకరమైన ఉంది, ఎందుకంటే పాపం వారు చెప్పలేక చెబుతున్నారు. కొన్ని భయంకరమైనటువంటి పూజలు అవి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని పూజలు చేస్తారు. వామాచార పూజల్లో తాంత్రిక పూజలు, ఈ భయంకరమైన పూజలు వామాచారంలోనే తాంత్రిక క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి అన్నమాట.
ఈ యోని పూజలు, చక్ర పూజలు అన్ని ఇవన్నీ కూడా జుప్సాకరంగా ఉంటాయి అన్నమాట. ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, ఎంత జుప్సాకరంగా ఉంటాయి అంటే వామిటింగ్స్ కూడా వచ్చేటట్టు ఉంటాయి, అంత జుప్సాకరంగా ఉంటాయి. కనుక ఈ రాత్రి మనం పార్ట్ 2 లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, ఆ బుక్ మీకు ప్లే చేస్తున్నాం. ఇది మేము ఈ పాస్టర్లు రాసిన బుక్ కాదండి, లేదంటే పాస్టల్ చర్చిలో ప్రింట్ చేసిన బుక్ కాదండి. ఇది అఘోరాలు మర్మయోగులు అని చెప్పేసి ఈ బుక్ రచయిత శ్రీధరన్ కాండూరి గారు అనమాట. 2013 సంవత్సరం ఈ బుక్ ను ప్రింట్ చేశారు వారు. ఈయన అన్వేషణ చేసి, అంటే కొంతమంది తాంత్రికులు, మాంత్రికుల దగ్గరికి, క్షుద్ర విద్య చేసే వారి దగ్గరికి వెళ్ళి, ఈ శవ పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఇంటర్వ్యూ చేసి ఈ బుక్ రాసుకొచ్చారు. ఈ బుక్కే కాదు, వారు చాలా బుక్స్ రాశారు. వారు సుమారుగా నాకు తెలిసి ఒక 70 బుక్స్ ఏమన్నట్టున్నాయి అనమాట. చాలా బుక్స్ వారు ఎక్కువ ఇలాంటి వాటి మీద బుక్స్ ఎక్కువ రాస్తుంటారు వారు. అయితే మరి వారు రాసినటువంటి ఆ బుక్ లోంచి ఈ పార్ట్ 2 లో పేజీ నెంబర్ 156 పేజీలు. మీరు ఎవరన్నా మాట్లాడాలంటే ఆ బుక్ రాసినటువంటి కాండ్రూరి శ్రీధరం గారికి ఫోన్ చేసి చక్కగా మీరు మాట్లాడుకోవచ్చు. ఇది నిజమా కాదా వారే చెబుతారు అన్నమాట. ఓకేనా? మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. పేజీ నెంబర్ 156 బ్రదర్, పేజీ నెంబర్ 156 పేజీ ప్లే చేయండి. పేజీ నెంబర్ 156లో నేను చదువుతున్నాను చూడండి. అక్కడ హైందవ మతంలో ఉన్న ఇతర తాంత్రికులకి మరియు అఘోరాలకి గల ప్రధాన భేదం ఏమిటంటే, ఈ అఘోరాలు మద్యం సేవించి నరమాంసాన్ని భక్షిస్తారు, శ్మశానంలో లభించే శవాన్ని పచ్చిగా ఉన్నవి తింటారు, ఇంకా గంగాధ నదిలో కొట్టుకు వచ్చే శవాలను కూడా ఒడ్డుకు లాగి భక్షిస్తారు. ఎవరు? సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ మతంలో, హిందూ మతంలో ఉన్నటువంటి అఘోరాలు ఏం చేస్తారంట? మద్యం సేవించి నరమాంసాన్ని తింటూ పచ్చిగా ఉన్నటువంటి శవాలని, గంగా నదిలో ఒడ్డుకు కొట్టుకొచ్చే శవాలను లాక్కొచ్చి ఒడ్డుకి భక్షిస్తారన్నమాట, మురుగమెట్టుకొని తింటారన్నమాట. మీరు గనక అఘోరాలను ఇంటర్వ్యూ చేస్తే ఎన్నో విషయాలు చెబుతారు. ఏది? నరమాంసం తినే అఘోరాలని ఎన్నో విషయాలు చెబుతారు. మీరు కాశీకి వెళ్ళండి. ఈ ఎవరైతే హైందవ మిత్రులు ఇలాంటివి మా ధర్మంలో ఉండమంటున్నారు కదా, కాశీకి వెళ్ళి అక్కడ అఘోరాలు ఉంటారు. నరమాంసం అంటే మనుషుల మాంసాన్ని పీక్కొని తినే అఘోరాలు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. లేదంటే వాళ్ళ ఇంటర్వ్యూ చేసిన వీడియోలు ఏమైనా ఉంటే అయ్యన్న చూడండి, కనీసం మీకు అప్పుడన్నా అర్థమైంది. ఓకేనా? తెలుసుకోవాలంటే మరి సత్యాన్వేషణ చేయాలంటే చెల్లి కనుక్కోవాలి. మరి చూడండి, నేను ఇంకా కింద కూడా చదువుతున్నా. అఘోర సాంప్రదాయాన్ని పాటించే వారిని అఘోరీలు అని, అఘోరాలని పిలుస్తారు. అఘోరీలకు ఏ రాగ ద్వేషాలు ఉండవు. వాళ్ళ ఏకైక లక్ష్యం ఒకటే, అదేమిటంటే జన్మరాహిత్యం పొందటం. వీళ్ళ పూజా విధానాలు, ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా, కొన్నిసార్లు జుగుసుప్పును కలిగించే విధంగా ఉంటాయి. వీళ్ళు గంజాయి పీలుస్తారు, మద్యం సేవిస్తారు, మాంసం, అది కూడా నరమాంసం తింటారు, విచ్చలవిడి శృంగారానికి పాల్పడతారు. గంజాయి. ఇప్పుడు వీళ్ళెందుకు ఈ అఘోరాలు, ఈ శవ సాధన ఈ చేసేవాళ్ళు ఎందుకు సమాజంలో రారంటే, గంజాయి పీలుతారు వాళ్ళు, విచ్చలవిడి శృంగారం చేస్తా ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే మద్యం తాగుతూ ఉంటారన్నమాట. అందుకని ఇవన్నీ సమాజంలో చేస్తే సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, హిమాలయాల్లో ఉండి ఇలాంటి నీచమైన పనులన్నీ చేస్తా ఉంటారు. మళ్ళా వాటికి పెట్టిన పేరు ఏంటంటే మనోళ్ళు గొప్ప గొప్ప పూజ అని, శివుడితో సమానం అని చెబుతా ఉంటారు. ఎవరైనా అంగీకరిస్తారు ఇలాంటి వాటిని? ఏ సమాజం అయినా, సభ్య సమాజం ఇట్లాంటి నీచమైనటువంటి పూజలు చేశాను. ఇది కూడా దేనికంట? జన్మరాహిత్యం లేకుండా ఉండకుండా ఉండటం కోసం. అంటే మళ్ళా జన్మ ఉండకుండా ఉండటం కోసం అంట. అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం. ఏమండి? భగవంతుని ప్రసన్నం చేసుకోవటానికి ఇంత నీచమైనటువంటి పూజలు చేయాలా? ఇలాంటి పూజలు చేయటాన్ని బైబిల్ దేవుడు ఒప్పుకోవాలా? అందుకని వాళ్ళ బలిపీఠాలను పగలగొట్టమన్నాడు. అలాంటి పూజలు చేసే వాళ్ళని చంపమని చెప్పాడు బైబిల్ దేవుడు. నీచమైన పూజలు చేస్తారు చూసారా దేవుడి పేరుతో, అలాంటి పూజలు చేసే వాళ్ళ బలిపీఠాలను అందుకే పగలగొట్టమని దేవుడు. మనుషుల శవాలతో సంభోగం చేయటం అట్లా చేస్తుంటే దేవుడు ఊరుకోలా. ఇవి మన సనాతన ధర్మంలో కూడా, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా చేస్తా ఉండేవాళ్ళు పూజలు, నీచమైనటువంటి పూజలు దేవుడి పేరుతో. నేను చదువుతున్నాను చూడండి. హిందూ మతంలోని బ్రదర్ 157 పేజీ అయింది. 157 పేజీలో చదువుతున్నానండి. హిందూ మతంలోని తాంత్రిక విధానాల్లో అఘోరాలకు ఒక ముఖ్య స్థానం ఉన్నది. స్త్రీకి ఒక పవిత్ర స్థానాన్ని అఘోరాలు ఇస్తున్నారు. శివుడిని కాలభైరవుడిగా పూజిస్తారు అఘోరాలు. అఘోరాలు మానవ శవాల మాంసం తింటారు, జంతువుల మలమూత్రాలను సేవిస్తారు. అంటే జంతువుల యొక్క మలమూత్రాలు, యూరిన్, తర్వాత పెంట తింటారంట. చివరికి స్త్రీలకు వచ్చే నెలసరి స్రావాలను, అంటే మెన్సెస్ అయినటువంటి ఆ చెడు రక్తాన్ని, బహిష్ట రక్తం అంటారు కదా, దాన్ని త్రాగుతారు అన్నమాట. వీరికి అన్ని పవిత్రాలే, అపవిత్రమైనది వస్తువు ఏదీ లేదు.
వీరి మతంలో శృంగారం కూడా శివారాధనలో ఒక భాగం. ఏంది శృంగారం చేయటం, సెక్స్ చేయటం? ఆ సెక్స్ చేసే అమ్మాయినో నువ్వు పార్వతీ దేవివి, సెక్స్ చేసే ఇతను నేను శివుడిని అనుకుంటూ ఆ సంభోగంలో పాల్గొంటారన్నమాట. వయసులో ఉన్న స్త్రీతో సంగమించడం పుణ్యమని వీరు భావిస్తారు. శవాలపై కూర్చొని తపస్సు చేసి ఆ శవాలను ఆహారంగా తీసుకుంటారు. మీరు అక్కడక్కడ శవారాధన చేస్తా ఉంటారు, ఎందుకంటే మాకు కాపీ రైట్లు పడతాయి కానీ అందుకని వీడియో ప్లే చేయట్లేదు. ట్రూ గాడ్ ఛానల్లో పెట్టాను, శవారాధన చేసి శవాన్ని పీక్కొని తింటా ఉంటాడు అన్నమాట ఒక అఘోరి. అది ట్రూ గాడ్ ఛానల్లో పెట్టాను. అలాగే ఈ మధ్య కాలంలో శవారాధన చేస్తారు కదా, మద్రాసులో చెన్నై ప్రాంతంలో తల్లి చనిపోతే తల్లి శవం మీద ఉండి అతను ఆ అఘోరి పూజలు చేసినట్టుగా, శవారాధన చేసినట్టుగా మనకి సోషల్ మీడియాలో మొన్నటిదాకా అది చక్కర్లు కొట్టింది వీడియో. ఈ విషయం అందరికీ తెలుసు అన్నమాట. చూడండి ఎంత జుప్సాకరంగా ఉంటాయి అంటే వాళ్ళ పూజలు, వాళ్ళ యొక్క విధానం అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట.